డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో క్రెడిట్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై తెలంగాణ జాగృతి పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందని ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేయగా, రాహుల్ మార్గదర్శకత్వంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అంటోంది కాంగ్రెస్. తాము చేసిన పనికి కవిత రంగులు పూసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ యొక్క మోసాలను ఎండగడుతూ తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా కేంద్ర మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే అవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు. నీకు చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాట్లాంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఊరు అసలు దీంట్లో నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధీనత కూతురు నువ్వు. ఇలా నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి ప్రమేయం లేదు ఇందులో. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కవితలు భవితలకు ఏం సంబంధం లేదు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే, కదపలే, వెనుకకు తిరగాలే. బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలున్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు పట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు, మీరు అధికారంలో ఉన్నారు, చేసిరా చేయలేదు. ఇంతకు చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్. మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి, కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రద్దంతం చేయకమని కోరినాం. ఇవాళ కూడా బలహీన వర్గాల బిడ్డలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేమందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు, మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది. ఏదైనా ఛాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీతోనే మాత్రం సాధ్యమవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. రిజర్వేషన్లపై పోరాటం చేస్తామని తలసాని తెలిపారు. 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు తలసాని శ్రీనివాస్. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల హామీ ఇచ్చారన్నారు. 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని విమర్శించారు. కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ, మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ అల్లా మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మాకున్నటువంటి ప్రజల పక్షాన, మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి
పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ పులి మిమ్మల్ని మింగకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీసీ రిజర్వేషన్లలో పొరపాటు జరిగితే ఊరుకునేది లేదన్నారు. 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తెచ్చేది ఉంటే 20 నెలలు ఎందుకు ఆగారని ప్రశ్నించారు గంగుల కమలాకర్. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోతే పులి రేవంత్ ని మింగేస్తుందన్నారు గంగుల. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చి 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తాను. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలలు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఆదివాసీ గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి బీజేపీ ప్రభుత్వంలో గౌరవం, పదోన్నతులు అందుతాయన్నారు. హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు సునీల్ కుమార్, రామచంద్రరావు వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేసి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. అలాంటి సుశీల్ కుమార్ను ప్రొఫెసర్గా, రామచంద్రరావు టీబీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ నియమించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు భట్టి. దళిత, ఆదివాసీలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని, ఈ చర్యలను మేధావులు వ్యతిరేకించాలని కోరారు. The students wing of BJP, the AVP, led by one Mr. Sushil Kumar, filed a false case and brought lot of pressure on the university authorities to book the cases, to rusticate them from the university, and finally making them to feel so bad, and which has led to the most unwanted thing which has taken place in this country of, like, Rohit Vemula committing suicide. Like, once when the incident is taking place between ABVP and ASA, the then MLC belonging to Bharatiya Janata Party, one Mr. Ramchandra Rao, who came to the university along with few ABVP goons, did a dharna in front of the gates of the university, met the Vice Chancellor and forced the university authorities to take an action against the ASA students. That the Bharatiya Janata Party, as Dalits and the Adivasis of this country, we have been expressing also that we don't have a proper self-respect under their governance. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉత్తమ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని అన్నారు. రాజకీయం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం తాపత్రయపడుతున్నామన్నారు ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెల్ల బియ్యం ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎందుకంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటది? జనాభాలో సుమారు 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, యావత్ మంత్రివర్గం నిర్ణయం తీసుకొని, ఇది ఒక చాలా చారిత్రాత్మక నిర్ణయంగా మీరు గుర్తించారు. 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు, నేను లెక్కతో సహా చెప్తాను మీకు, 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏనాడు కూడా పూర్తిగా ఓపెన్ అప్ చేసి, ప్రక్రియ ఓపెన్ అప్ చేసి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు.
పీసీ ఘోష్ కమిషన్కు అదనపు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బేసిన్లో తెలియని వారు ఇరిగేషన్ మంత్రి ఎలా అయ్యారని విమర్శించారు హరీష్ రావు. సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలో నీళ్లు లేకుండా చేస్తున్నారని రేవంత్ పై మండిపడ్డారు హరీష్ రావు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడటమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు. మీ హయాంలో యాన్నన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి. ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి. ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమీ కూడా లేదు. కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెసే. నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది. పోయిన సంవత్సరం మన 34% వాటాలో వాడుకోక మీరు కేవలం 28% మాత్రమే వాడారు. మీరు దాదాపు జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వామివారి దర్శనం అనంతరం టీటీడీలో అన్య మతస్థులపై హాట్ కామెంట్స్ చేశారు. టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా వారిని కొనసాగించడం ఏంటని నిలదీశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మసీదు, చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని అడిగారు. తక్షణమే వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలు, పురాతన దేవాలయాలను టీటీడీ ఆదుకోవాలన్నారు. కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందుకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వరకు ప్రశ్నించేటువంటి మొత్తం వారి ఇప్పుడే వారికి కూడా జరిగింది. నాయుడు గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి, వారి బ్లెస్సింగ్స్ కూడా. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. ఈ లేఖను కిషన్ రెడ్డి నడ్డాకు పంపించారు. తాజాగా నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. బీజేపీ సభ్యత్వానికి తన రాజీనామాను ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ప్రజలకు, దేశానికి సేవ చేసేందుకే 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానన్నారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్యకర్తల కృషిని అధిష్టానానికి తెలియజేయడంలో విఫలమయ్యానన్నారు రాజాసింగ్. తాను పార్టీలో ఎలాంటి పదవిని, అధికారాన్ని ఆశించలేదని, వ్యక్తిగతంగా పేరు కోసం కూడా ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వవాదం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తూనే ఉంటానని వెల్లడించారు. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ సారి టికెట్ ఇచ్చినారు. 3వ సారి గోషామేల్
ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో ఇకపై జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జనాభా అనేది భారంగా కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని తెలిపారు. అవసరాన్ని, పరిస్థితులను బట్టి పాలసీలు మార్చాల్సిన అనివార్యత ఉందని అన్నారు. భారత్లో జనాభా అధికంగా ఉండడం మనకు అతిపెద్ద వనరు అని, యువశక్తిని పెంచకుంటే అభివృద్ధి క్షీణిస్తుందని వెల్లడించారు. దేశం అంటే మనుషులో అనే గురజాడ నినాదానికి సార్థకత చేకూరాలని అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు గాని తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకొని, ఒక క్యాపిటల్గా తీసుకొని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం గాని జనాభా కరెక్ట్ గా నియంత్రణ చేయగలిగితే, నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయగలిగితే 175 కోట్లు భారతదేశ జనాభా ఉందనుకుంటే ఇప్పుడు 4 కోట్లే ప్రపంచం అంతా ఉన్నారు. రేపు 6 రెట్లు. హిందీ భాషను అడ్డుకోవడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రాజభాష స్వర్ణ జయంతి సమారోహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హిందీ భాష ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. హిందీ భాషను నేర్చుకోకపోవడం అంటే మన ఉనికిని కోల్పోవడమేనని అన్నారు. ఉర్దూ, పార్సీ, ఇతర భాషలను నేర్చుకుంటున్న మనం హిందీని ఎందుకు అడ్డుకుంటున్నామని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం హిందీని మనపై రుద్దుతోంది అనడం అవివేకమన్నారు. మన మాతృభాష అమ్మ లాంటిది అయితే హిందీ పెద్దమ్మ లాంటిదని పవన్ తెలిపారు. కాబట్టి హిందీని నేర్చుకోవడంలో ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో డబ్. చేసిన తప్పులకు పశ్చాత్తాప పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్తిత్వం కోసం బుగ్గన రాజేంద్రనాథ్ బుర్రకథలు ఆపాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున అప్పులు చేస్తే టీడీపీ పిటిషన్ దాఖలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చేసిన తప్పులపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నుంచి చీవాట్లు వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. చేసిన తప్పులపై బుగ్గన రాజేంద్రనాథ్ బుర్రకథలు చెబితే వినేవారెవ్వరూ లేరని గుర్తించాలని అన్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున గతంలో వాళ్ళు అప్పులు చేస్తే మేము వెళ్ళి పిటిషన్ పెట్టాము. ఏమని చెప్పాము దాంట్లో? గవర్నర్ గారు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మీ మీద కేసులు పెట్టకూడదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని గవర్నర్కి చెప్పాం. అది తప్ప గవర్నర్ గారు మిమ్మల్ని పిలిచి మీ చీఫ్ సెక్రటరీని పిలిచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా? దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం కాదా? అంటే మీరు తప్పు చేశారు అని కదా. రెండవది, మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడా కూడా లేఖ రాయాల. కానీ మేము మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా? పోలీస్ అధికారుల పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబుకి చెంచానే. మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీళ్ళిద్దరూ గెలవటం, మణికంఠ లాంటి వాళ్ళు గెలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట, మమ్మల్ని లోపలేస్తారంట. వేసుకొని చూద్దాం, దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా. రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్, మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య. తక్షణమే నువ్వు సమాధానం చెప్పు, తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. మామిడి రైతుల్ని ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఉద్యాన శాఖ గాని మార్కెటింగ్ శాఖ గాని ఎలాంటి చర్యలు తీసుకోకుండా మామిడి రైతుల్ని ఎవరు ఆదుకున్నారని ప్రశ్నించారు. రైతుల్ని మోసం చేశారని పేర్ని నాని దుయ్యబట్టారు. అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ రెండు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడ ఉన్నాయి విలేకర్ గారు? ఈ మూడు అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ మూడు అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. మద్యం కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని కేవలం ఒక విజిల్ బ్లోయర్నని ఆయన వాదించారు. ఈ కేసులో విజయసాయి అప్రూవర్గా మారారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ నివేదిక చర్చనీయాంశమైంది. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వానికి వాప్కోస్ సంస్థ నివేదికనిచ్చింది. వరద జలాలే బనకచెర్లకు వినియోగిస్తారనే అంశాన్ని ఆ నివేదికలో పేర్కొన్నారు. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలపై వాప్కోస్ సంస్థ సమగ్ర నివేదిక రూపొందించింది. 200 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగిస్తారని వాప్కోస్ సంస్థ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను ఈ నెల 14వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ CWCకి అందివ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలపై ఏర్పాటైన ఏపీ లెజిస్లేచర్ కమిటీ విశాఖ జిల్లాలో పర్యటిస్తోంది. కమిటీ చైర్మన్ శాసనసభ్యులు కూన రవికుమార్ అధ్యక్షతన విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నగరంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల MDలు, CEOలతో కమిటీ సమావేశమైంది. ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదికలు, వాటి కార్యకలాపాలపై చర్చించారు కమిటీ సభ్యులు. VMRDA, ఏపీ మెడ్టెక్ జోన్, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్, APIIC చేపడుతున్న కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాల్ని తీసుకున్నారు.
హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఘటనపై ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు తమకు ఇవ్వాలని కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో మల్కాజ్గిరి కోర్టులో నిందితులు సిఐడి తరఫున పిటిషన్లు దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన 5గురు నిందితులను 10 రోజుల కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ వేయగా బెయిల్ కోసం నిందితులు కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ 2 పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఫీజులు పెంచాలంటూ తెలంగాణ హైకోర్టును పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు ఆశ్రయించారు. ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాల్లోగా ఇంజనీరింగ్ ఫీజులను ఫిక్స్ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్లు తాగి అస్వస్థతకు గురై గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆదర్శ నగర్కు చెందిన పెద్ద గంగారాంగా గుర్తించారు. కాగా కల్తీ కల్లు తాగి నిన్న సాయంత్రం వరకు 7గురు మృతి చెందగా అర్ధరాత్రి గంగారాం మృతి చెందడంతో ఆ సంఖ్య 8కి చేరుకుంది. మరో 100 మందికి పైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ సీరియస్ గా తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటోంది. బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ పై వేటు వేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వేణుకుమార్ ను సస్పెండ్ చేసింది. డిటిఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్లపై దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ కల్లు వ్యవహారంలో వారి పాత్రపై విచారణ జరుపుతున్నారు అధికారులు. మహారాష్ట్రలో అధికార కూటమిలో భాగమైన శివసేన పార్టీ నేత సంజయ్ సిర్సాత్ చిక్కుల్లో పడ్డారు. ఆ మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు కనిపించడం కలకలం సృష్టిస్తోంది. మినిస్టర్ ఒకవైపు బెడ్ మీద కూర్చొని రిలాక్స్ అవుతుండగా మరోపక్క ఓ బ్యాగ్ కనిపించింది. అందులో కరెన్సీ నోట్లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోను శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నిస్సహాయతకు మరో పేరు ఫడ్నవీస్ అని రాశారు. అయితే నోట్ల కట్టలపై స్పందించిన సిర్సాత్ అది డబ్బుల బ్యాగ్ కాదు, దుస్తుల బ్యాగ్లో డబ్బులని తెలిపారు. తన ఇంట్లో బీరువాలకు కొదవా అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మలేషియాలో అణుభద్రతా విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. విన్యాసాలు చేస్తుండగా జోహర్ నదిలో మలేషియా పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో 5గురు అధికారులు గాయపడ్డారు. మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అధికారులను రక్షించారు. హుటాహుటిన సుల్తానా అమీనా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీస్ దేశంలోని తనగ్రాలో రఫేల్ యుద్ధ విమానాలను ఫోటోలు తీసినందుకు 4 చైనా జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది. తనగ్రాలో గ్రీస్ వైమానిక సైనిక స్థావరాలు, హోలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలు ఉన్నాయి. తాజాగా చైనా పౌరులు ఈ ప్రాంతంలో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఇతర రక్షణ సదుపాయాలను కెమెరాల్లో బంధిస్తున్నట్లుగా హెలినిక్ ఎయిర్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దూరంగా వెళ్లిపోవాలని ఆ 4గురిని హెచ్చరించారు. దీంతో వారు కొంత దూరం వెళ్లి మళ్లీ ఫోటోలు తీస్తుండటంతో అనుమానం వచ్చి వెంటనే అదుపులోకి తీసుకుని స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. రక్షణ పరంగా తనగ్రా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ఫోటోల వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా హై అలర్ట్ను ప్రకటించారు. చైనా జాతీయుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, వారు గూఢచారులు కావచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ ఫలితాలు నిరాశపరచడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. కెనడాపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్లు విధించడంతో అంతర్జాతీయ ట్రేడ్ టెన్షన్ మరింత పెరుగుతుందనే ఆందోళన మదుపుదారుల్లో నెలకొంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు పతనమయ్యాయి. మొత్తం మీద సెన్సెక్స్ 689 పాయింట్ల నష్టంతో 82,500 పాయింట్ల వద్ద ముగియగా 205 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,149 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.